హైపర్ న్యూస్ కి స్వాగతం. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, తాబేలు సంరక్షణ కొరకు సముద్రంలోకి తాబేలు పిల్లలను వదలడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. చిల్లకూరు మండలం గుమ్మలదిబ్బ సముద్రంలోని కలెక్టర్ తాబేలు పిల్లలను వదిలారు. చిల్లకూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామ సమీపంలోని సముద్రంలో అటవీ శాఖ జిందాల్ ఫౌండేషన్ సహకారంతో తాబేలు పిల్లలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వదిలారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఇక్కడ జాతులు తాబేలు జాతులు అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. తాబేలు పిల్లల సంరక్షణకు చేపల వేట విరామ సమయంలో కూడా వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని కోరారు. వీటన్నింటినీ సంరక్షించి రాబోయే తరాల వారికి అందించాలని, దీనికి సహకరిస్తున్న జిందాల్ కంపెనీ ఎన్జీఓలందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని డిఎఫ్ఓ వివేక్, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నాము. వీటిలో 1000 మీకోసమే ఇది అన్ని చేస్తున్నాం. ఈ తాంబేలో 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ వస్తున్నది మనమే కాపాడాలి. ఈ జిందాల్ పవర్స్కు మనము ఇదే పూర్వంగా మనము థ్యాంక్స్ చెప్తున్నాము. బికాస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏదో ఊరికేం చేయకుండా ఏమి కావాలి, ఎంత కావాలి, ఎవరు చేస్తారు, ఎవరు చేస్తే బాగా చేస్తారు, వాళ్ళందరూ కలిపి పెట్టేసి బాగా అందరికీ కోఆపరేషన్ కోఆర్డినేషన్స్లో జిందాల్ పవర్స్ ఉండడము చాలా మంచి విషయం అని చెప్పగలుగుతాం. అంటే అన్ని విషయాలు చేయడానికి డబ్బు అవసరం లేవనేదానికి ఇదే మెయిన్. జిందాల్ పవర్స్ దగ్గర డబ్బు ఉన్నది, అయితే కూడా ఖర్చు పెట్టడం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అంటే దీనికి నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ తరఫున వచ్చి కోఆపరేట్ చేసిన నా రేంజర్ గారిని, నాయుడుపేట రేంజర్ గారిని, వాళ్ళందరూ సైలెంట్ పీపుల్. ఎంత వర్క్ చేస్తా కూడా సైలెంట్గానే ఉంటారు. వాళ్ళు క్రెడిట్ తీసుకోరు. నేను క్రెడిట్ ఇవ్వాల్సిన పొజిషన్లో ఉన్నాను. ఇది నేనేం చేయలేదు, నేను వచ్చినాను, కోఆర్డినేట్ చేస్తున్నాను. అందరూ కలిపి పెట్టేసి కలిసి చేస్తామని. మీరు అందరూ కలిసి చేస్తే తప్ప ఇది అవుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ వద్దు. మీకు ఏమి కావాలి, మీ ఊరికి ఏమి కావాలి, ఏ రకంగా డెవలప్మెంట్ రావాలి అనేది మీరు అందరి దగ్గర అడగండి, కలెక్టర్ సార్ దగ్గర అడగండి. ఖచ్చితంగా అందరు కలిసి చేస్తాము. మీకు దీనిపైన భయం ఉండకూడదు. ఈ తాంబేల్ని మనము నెక్స్ట్ సీజన్లో ఈ తాంబేల్ని మనం కాపాడుతున్నాము. మనము అందరూ ప్లెడ్జ్ తీసుకోవాలి. మోస్ట్ ఎస్టీమ్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గారు ఐఏఎస్, శ్రీ వివేక్ జిందాల్, ఈ రోజు ఈ చిన్న ఫంక్షన్ కి ఏదైతే సీ టర్టిల్ ఇనాగ్రేషన్, ఇది చాలా గొప్పది.
చూడడానికి చిన్నది కానీ చాలా గొప్ప విషయం ఇది. మేము జిందాల్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం. ఇది ఒక మాకు ఎన్వైరన్మెంట్ తరఫున ఈ ఫిషర్మెన్ కమిటీ వాళ్లకు మేము చేదోడు వాడవుగా ఈ నేచర్ ని కాపాడడానికి కోసం ఈ చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో మీకు తెలిస్తే నిజం చాలా గొప్పది. మనకు భావితరాలకు ఈ సీలో ప్యూరిటీ మెయింటైన్ చేయాలన్నా, ప్రాపర్ ఆక్సిడేషన్ మెయింటైన్ చేయాలన్నా, ఈ మనకు ఈ సీ బీచ్ లో ఈ ట్రీస్ ఇవి చాలా ఉండాలన్నా, ఈ ప్లాస్టిక్ అంతా ఏదైతే ఇక్కడ రోడ్ మీద బీచ్ మీద ఉంటుందో ఇవంతా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ టర్టాయిస్ ఏదైతే వదులుతున్నామో మనం, ఈ తాబేళ్లు అవి వాటిని తినేసి మనం రక్షిస్తాయి. సో పొల్యూషన్ ఎంత ప్రివెంట్ చేస్తుందంటే దీనివల్ల ఎన్నో ఎన్వైరన్మెంటల్ మనకు ఎంతో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ యొక్క మాకు జిందాల్ వాళ్లకు, డిఎఫ్ఓ గారికి, ఈ ఎన్జిఓ ట్రస్ట్ ట్రీ ఫౌండేషన్ అనే వాళ్ళకి, ఈ ట్రస్ట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ పక్కన మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆ ట్రీ ఫౌండేషన్ వాళ్ళు మాకు సహకరించి మా వాళ్లతో చేయించారు. ఇది చాలా గొప్ప విషయం. చాలా చిన్న దాంతోని డిజైన్ తోని ఇన్ని మొత్తం 10,000 తాబేళ్లు ఈ రోజు ఈ వారం 15 రోజులు సీలో వదులుతున్నాం. దీనివల్ల ఇక్కడ మొత్తం కమ్యూనిటీస్ కి చాలా అడ్వాంటేజెస్. కమింగ్ టు జిందాల్ సార్, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ థ్యాంక్స్ టు కోఆర్డినేషన్ ఫ్రమ్ తమిళపట్నం, వరగిలి, మామిడి and all the surrounding villages are they are being helping us sir. First next ఇప్పుడు మన thanks to coordination from Tamilipatnam, Varagili, Mamidi and all the surrounding villages are they are being helping us sir. First next ఇప్పుడు మన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని కార్యక్రమానికి ఈ రోజు అందరం హాజరవడం జరిగింది. ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు. అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తున్నామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్లు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు, నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రభుత్వం కూడా వీటన్నిటిని, మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా, మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి. వాటికి దాని బాడీలోనే GPS ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రంలో ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని, ఏదైతే ఈ రోజు మనం ఇలా
పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి ఎన్జిఓస్ కానీ, మనకి ఎంఎన్సీస్ లైక్ జిందాల్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి కలిపితేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం. టీడీపీ మండల అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గోన్ నాకు 3 years గా చూస్తే ఏమి కోసం కాదు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భవతులు డాక్టర్ల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు. వీరికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వైద్య సిబ్బంది గర్భవతులను పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తెలియజేశారు. వీరికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకు పరీక్షలు చేయటం జరుగుతుందని, చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది పేదవారు ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటారని తెలిపారు. వీరికి గత 11 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల జన విజ్ఞాన వేదిక ఆహారాన్ని అందజేయటం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేటి దాత హరిప్రసాద్, వేగూరు రాజేంద్ర, చెంచు నారాయణ, పురుషోత్తం, రామ్మోహన్ రావు, ప్రభాకర్, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులకి, మా క్లాస్మేట్ అయినటువంటి డాక్టర్ హరిప్రసాద్కి, గత కూడి వచ్చిన మా పేషెంట్స్కి అండ్ స్టాఫ్, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారము. ఇది జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రతి 11 సంవత్సరాలుగా ఏ నెల కూడా ఆపకుండా ప్రతి నెల ఈ విధంగా మా పేషెంట్స్కి ఈ విధంగా అందజేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ చాలా పూర్ పేషెంట్స్. వాళ్ళకి ఈరోజు 9th వస్తారు వాళ్ళ క్యాంప్కి. మోర్ దాన్ 100 to 150 మెంబర్స్ వస్తారు. వాళ్ళకి అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి మీరు ఈ ఫుడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు స్పాన్సర్ అయినటువంటి హరిప్రసాద్ గురించి చెప్పాలంటే, హరిప్రసాద్ డాక్టరే కాదు, పట్టుదలతో లాయర్ కూడా పూర్తి చేసి డాక్టర్ కమ్ లాయర్ రెండు తను. ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే తను మా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తను చాలా మెడికల్ క్యాంపులు చేయడం కానీ, గత మా క్లాస్లో మోస్ట్ యాక్టివ్ పర్సన్స్ 2 ఉన్నారు, లీలా, హరిప్రసాద్. వీళ్ళే యాక్టివ్, ప్రతి విషయంలో ఏ దానికైనా ముందుండి అన్నీ నడిపిస్తారు. ఆ యాక్టివిటీ క్లాస్లోనే కాకుండా అదేవిధంగా తన సేవలో కూడా, అంటే ఇప్పుడు ఈ గూడూరు పట్టణంలో ఎన్నో సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. హరిప్రసాద్ గురించి నేను వింటూనే ఉన్నాను. రీసెంట్గా కూడా అవార్డ్స్ వచ్చాయి. మొన్న January 26th కూడా మన హాస్పిటల్ ద్వారా ఇప్పించాలనే ప్రపోజల్ వచ్చి మేము అడగడం జరిగింది. అడిగితే ఏం చెప్పారంటే, నాన్ గవర్నమెంట్ వాళ్ళకి మేము ప్రపోజ్ చేయడానికి లేదు, అది NGOs ద్వారా రావాలన్నారు. కాబట్టి నేను అది చేయలేకపోయాను. హరిప్రసాద్కి ఎంత చేసినా తక్కువే. అటువంటి హరిప్రసాద్ ఈరోజు మాకు స్పాన్సర్ ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఒక మంచి పౌష్టికాహారం భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇస్తూ వస్తున్నాం. అయితే గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏప్రిల్లో కూడా మా ఆత్మీయులు డాక్టర్ హరిప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్లో ఇస్తూ ఉన్నారు. వారి గురించి అయితే ఒక మాట చెప్పాలి. వారు చేసినటువంటి మెడికల్ క్యాంపులు అయితేనేమి, వారికి ప్రభుత్వం వారు గుర్తించి గత 6 సంవత్సరాలుగా వరుసగా కూడా వారి సేవలను గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అందుకు వారిని అభినందిస్తున్నాను. నిజంగా వారి సర్వీస్ నాకు వారితో 2003 నుంచి పరిచయం. నాకు మేమిద్దరం కలిసి ఒక దగ్గర పనిచేశాం. అప్పటి నుంచి నాకు ఆత్మీయులుగా, సోదరులుగా ఉంటూ ఉన్నారు. వారి సేవలు నిజంగా చాలా అమూల్యం. అటువంటి సేవ చేసే వ్యక్తికి అవార్డు రావడం అనేది
చాలా సముచితమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఏప్రిల్లో నేను ఈ ప్రోగ్రాం ఇస్తానని నాకు చెప్పడం, ఇదే కాకుండా ఇంకేది అవసరమైనా నన్ను అడగండి, నేను మీకు చేస్తాను జేవీవీ ద్వారా మాకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. దానికి కూడా వారికి జేవీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాకు హాస్పిటల్లో చేసేదానికి డాక్టర్ షరీనా మేడం అయితేనేమి వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ చాలా సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థే కాకుండా ఈ ప్రజల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకొస్తూ చెడు అలవాట్ల దూరంగా ఉండండి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని జన విజ్ఞాన వేదిక గత 33 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా కాలుష్యమైనటువంటి వినాయక విగ్రహాన్ని కూడా వాడకూడదని చెప్పి ప్రచారం చేసేటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. మంచి విషయాలన్నీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని అందరినీ మంచి మార్గం వైపు పయనింపు చేసేటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. అటువంటి జన విజ్ఞాన వేదికలో మేమంతా సభ్యులుగా ఉండటం, మేము కూడా సేవా కార్యక్రమం చేయాలనుకొని మా సోదరులు డాక్టర్ లాంటి వాళ్ళ సహకారంతో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దాంట్లో ప్రధానంగా హాస్పిటల్లో ప్రతి నెల 9వ తారీఖు మేము ఇచ్చే కార్యక్రమం మాకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇదే కాకుండా 2 సంవత్సరాల నుంచి దివ్యాంగ సోదరులకు కూడా ప్రతి 3వ ఆదివారం కూరగాయలు గుడ్లు కూడా పంపిణీ చేస్తున్నాం. ఇవి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి 2. ఇవి కాకుండా అనేక కార్యక్రమాలు కూడా జేవీవీ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాకు సహకరించే ఆసుపత్రి సిబ్బందికి అయితేనేమి, ఎవ్రీ మంత్ మాకు స్పాన్సర్ చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు అయితేనేమి, ప్రత్యేకించి ఈ సంవత్సరం అవార్డు తీసుకొని ఈ నెలలోనే వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం కూడా చాలా ఆనందం పడుతూ జేవీవీ తరఫున వారికి ఒక చిన్న శాలువాన్ని మేము వేయాలని జేవీవీ అనుకున్నాం. కాబట్టి వారికి ఒక చిన్న శాలువాన్ని వేయాల్సిందిగా మా సీనియర్ సభ్యులు పురుషోత్తం గారిని కోరుతున్నాం. గత నెల 9వ తేదీన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గర్భవతులకి జన విజ్ఞాన వేదిక ద్వారా భోజనాలు అందిస్తున్నాం. అయితే ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ రక్త పరీక్షలు, స్కానింగ్ చేస్తారు. అవన్నీ పూర్తి అయ్యేకే 1:30-2 అవుతుంది. వాళ్ళు భోజనాలకు ఇబ్బంది పడకూడదని అప్పుడున్న సూపరింటెండెంట్ గారు కోరిన మేరకు స్టార్ట్ చేశాం. ఇది 11వ సంవత్సరం. ఈరోజు స్పాన్సరు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ గారు. వారు గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినంత గర్భవతులందరూ వేసవికాలం ప్రారంభమైంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ వాటర్ తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, వీలైతే టెంకాయ నీళ్ళు తాగండి. అంతేగాని చల్లగా ఉంటుందని ఎలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు, అది చాలా ప్రమాదకరం. డాక్టర్ గారు సలహాలు తీసుకుని మీరు ఆరోగ్యవంతుల బేబీకి డెలివరీ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సూపరింటెండెంట్ షరీనా గారికి, డాక్టర్ షరీనా గారికి, మరి ఇతర జేవీ సభ్యులందరికీ కూడా, మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమానికి నన్ను స్పాన్సర్గా అవకాశం ఇచ్చినటువంటి మా వేగూరు రాజేంద్ర ప్రసాద్ మరియు జన విజ్ఞాన వేదికకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విరామంగా ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనేటువంటి ప్రోగ్రాంలో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లా ఆహారాన్ని అందించడం, మధ్యాహ్నం పూట వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు ఇది చాలా ఎంతో పుణ్యంతో కూడుకుంది, చాలా గొప్ప విషయం. సో ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను పాలు పంచుకునే విధంగా అవకాశం ఇచ్చినందుకు వారికి మరొకసారి, వారి యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నాకు మరింత ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని ఏంటంటే, నాతో పాటు చదువుకున్న డాక్టర్ షరీనా గారు, సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడం, వారితో నేను ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అది మాటల్లో చెప్పడానికి సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా జరగాల్సింది, కొన్ని కారణాల వల్ల మేడంను ఆ రోజు రాలేకపోయారు. కానీ ఈరోజు ఇది జరుగుతున్నందుకు, ఆమె సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ షరీనా గురించి చెప్పాలంటే, ఆమె చాలా క్లోజ్గా మాకు బాగా తెలుసు, క్లాస్మేట్ కాబట్టి. ఆమె క్లాస్లో కూడా ఎంతో సౌమ్యరాలు, ఎవ్వరికీ నేను ఇప్పటికీ ఆమె కోపడినట్టు కానీ, ఆమె పరుషంగా మాట్లాడినట్టు కానీ నా ఈ టోటల్ పరిచయం చదువుకున్నప్పటి నుంచి నేను ఇప్పటివరకు చూడలేదు. దాన్ని బట్టి ఆమె ఎంతగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తుందనేది నాకు చాలా సంతోషం.
అలాగే ఇటువంటి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ అంటే వచ్చేదంతా పేదవారు, వారిని ఎంతో సహనంతో ఓపికతో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి హాస్పిటల్కి ఇలాంటి వ్యక్తి అయితేనే దానికి కరెక్ట్ అయినటువంటి సూటబుల్ వ్యక్తిగా భగవంతుడు గుర్తించి ఆమెని ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పెట్టారని అనుకుంటూ ఆమె ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో దినదినాభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఆమెకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా జాగ్రత్తలు వహించి మంచి బిడ్డల్ని, పండంటి బిడ్డను కనాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టెలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష బహుమానాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు శేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లోని గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టెలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
మండలం తూర్పు కరపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.